ఒక ఊళ్ళో రాజు గోపి అని మంచి స్నేహితులు ఉండేవారు. వారు నిరుద్యోగులు. ఊరి బయట చెట్టు కింద కూర్చొని రోజుల తరబడి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు దూరంగా ఉన్న చెరువు నుండి కష్టపడి కుండల్లో నీళ్లు మోసుకురావడం వాళ్ళు గమనించారు. స్నేహితులిద్దరికీ ఒక ఉపాయం తట్టింది. ఊళ్ళో వాళ్లకు కుండకో పావలా చొప్పున ఇస్తే ప్రతిరోజు నీళ్లు పోస్తామని చెప్పారు. ప్రజలకు ఈ పద్ధతి నచ్చింది. అలా వాళ్ళు రోజు నీళ్లు పోసి 4 డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. రాజుకి దీనికంటే మెరుగైన పద్ధతి కనుక్కోవాలనే కోరిక పుట్టింది. ఒకరోజు పక్క ఊళ్ళో కుమ్మరి పొడవైన మూతి ఉండే కూజాలను తయారు చేయడం చూశాడు. ఒక పొడవైన మట్టి గొట్టం చెరువు నుండి ఊరికి వేస్తే ఈ నీళ్లు మోసే పని తప్పుతుంది కదా అని గోపితో చర్చించాడు. అయితే గోపికి నచ్చలేదు. చాలా కష్టమైన పని, అసాధ్యం అని 1000 కారణాలు చెప్పాడు. కానీ రాజు గట్టి నిశ్చయంతో చెరువు నుండి ఊరికి గొట్టం తయారు చేసే పని మొదలుపెట్టాడు. గొట్టం విరిగిపోవడం లాంటివి ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి. అన్నింటినీ ఎదుర్కొని కష్టపడి పైప్ లైన్ తయారు చేశాడు. ఇప్పుడు పైపు నుండి ఊళ్ళోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కుండకి 10 పైసలు. రోజూ పుష్కలంగా నీరు ఇంటింటికి అందుతున్నాయి. గోపి వద్ద పావలాకు నీళ్లు కొనేవారే లేరు. అపజయానికి భయపడకూడదు, ప్రయత్నలోపానికి భయపడాలి. మీరేం చేయకపోతే ఏమీ దక్కదు. కొత్తగా ఆలోచించండి, కొత్తగా చేయండి. అందరూ అంటుంటారు కదా, ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని. నిజమే కదా.